ప్రదీప్ రావత్ పూర్తి వివరాలు. ప్రదీప్ రావత్ భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత గుర్తింపు పొందిన విలన్ నటుల్లో ఒకరు. తన గంభీరమైన స్వరం, భారీ శరీరాకృతి, కఠినమైన హావభావాలతో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, భోజ్పురి చిత్రాల్లో వందలాది పాత్రలు పోషించారు. వ్యక్తిగత వివరాలు. పూర్తి పేరు ప్రదీప్ రావత్. జననం 21 జనవరి 1952. జన్మస్థలం జబల్పూర్, మధ్యప్రదేశ్. భార్య కళ్యాణి రావత్. పిల్లలు 2. వృత్తి సినీ, టెలివిజన్ నటుడు. సినీ ప్రయాణం. ప్రదీప్ రావత్ మొదట బాలీవుడ్లో చిన్న పాత్రలతో కెరియర్ ప్రారంభించారు. తరువాత బి.ఆర్. చోప్రా రూపొందించిన మహాభారత్ టీవీ సీరియల్లో అశ్వత్థామ పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అనంతరం అనేక హిందీ సినిమాల్లో విలన్ పాత్రలు చేసి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు. తెలుగు సినీ పరిశ్రమలో తెలుగులో ఆయనకు భారీ గుర్తింపు తెచ్చిన సినిమా సై 2004. ఇందులో భిక్షు యాదవ పాత్రను అద్భుతంగా పోషించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ పాత్రకు ఫిల్మ్ఫేర్, నంది, సంతోషం అవార్డులు కూడా అందుకున్నారు. తర్వాత ఆయన నటించిన ప్రముఖ తెలుగు చిత్రాలు సై భద్ర, ఛత్రపతి లక్ష్మి, స్టాలిన్ దేశముదురు, జగడం, మాస్కా, రగడ, వీర, రెబెల్ నాయక్, బాద్షా, ఎక్కు, నెనొక్కదినే, నేను శైలజ, సర్రైనోడు, కటమరాయుడు, జై లవకుశ, వాల్టేర్ వీరయ్య తదితర చిత్రాలు. ఇతర భాషల్లో ప్రసిద్ధ పాత్రలు మహాభారత్, అశ్వత్థామ, సర్ఫరోష్, సుల్తాన్, లగాన్, దేవాసింగ్, ఘజిని. తమిళం అండ్ హిందీ. ఘజిని, ధర్మాత్మ, విలన్. ప్రత్యేకంగా ఘజిని సినిమాలో ఆయన నటన భారతీయ సినీ చరిత్రలో గుర్తుండిపోయే విలన్ పాత్రలో ఒకటిగా నిలిచింది. అవార్డులు. ఫిల్మ్ఫేర్ అవార్డు తెలుగు ఉత్తమ విలన్ సై, నంది అవార్డు ఉత్తమ విలన్ సై, సంతోషం అవార్డు ఉత్తమ విలన్ సై. వ్యక్తిత్వం. ప్రదీప్ రావత్ తెరపై భయంకరమైన విలన్గా కనిపించినప్పటికీ వ్యక్తిగత జీవితంలో చాలా వినయంగా, స్నేహపూర్వకంగా ఉండేవాని ఆయనతో కలిసి పనిచేసిన నటులు తరచూ చెప్పేవారు. తన ప్రారంభ రోజుల్లో నటుడు సల్మాన్ ఖాన్తో సన్నిహిత స్నేహం కూడా ఉండేది. మరణం. ప్రదీప్ రావత్ 2026 ఆగస్టు 4న 70 ఏళ్ల వయస్సులో క్యాన్సర్తో పోరాడుతూ ముంబైలో కన్నుమూశారు. ఆయన మరణం భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటుగా భావించబడింది. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. వారసత్వం. ప్రదీప్ రావత్ పేరు వినగానే ప్రేక్షకులకు గుర్తుకొచ్చే పాత్రలు భిక్షు యాదవ్, సై, ఘజిని విలన్, అశ్వత్థామ. తన శక్తివంతమైన నటనతో భారతీయ సినిమాల్లో విలన్ పాత్రలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన నటుడిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు.